మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ చుట్టుపక్కల ఎంతోమంది నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారో అని? లేక వాళ్ళల్లో ఎంతమంది వీళ్ళలోనే ఆపేసి వెళ్ళిపోయారో అని మీకు తెలుసా? ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఇది మన కోసం కాదురా అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? ఇమాజిన్ చేసుకోండి, ఆఫీస్లో జాబ్ చేస్తూ మార్నింగ్ అలారంగా లేచి ట్రాఫిక్లో ఇరుక్కొని బాస్ మూడ్ని గెస్ట్ చేస్తూ బతుకుతున్న ఆ లైఫ్ నుండి బయటికి రావడం కోసం, ఫ్రీడమ్ కోసం, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారనుకోండి. స్టార్టింగ్లో ఫుల్ జోష్ ఉంటుంది. ఇది మన బెస్ట్ ఛాన్స్, మన లైఫ్ చేంజ్ అయిపోతుంది, వన్ డే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తప్పకుండా వస్తుంది అన్న డ్రీమ్స్ కూడా కంటారు. కానీ 3 months తర్వాత సైలెన్స్. కాల్ చేయరు, మెసేజ్ రిప్లై ఇవ్వరు, ప్రోడక్ట్ కబోర్డ్లోనే పడేస్తారు. ఎందుకు? ఈ వీడియోలో హైప్ లేకుండా, ఎటువంటి మైజెక్ లేకుండా హానెస్ట్గా చెప్తున్నా, 90% పీపుల్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవడానికి కారణం బిజినెస్ కాదు, సిస్టమ్ కాదు, కంపెనీకి కూడా కాదు, మనం మాత్రమే దానికి కాదు. డైలీ లైఫ్లో మనం ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నామని మీకు తెలుసా? మీరు స్విగ్గీలో ఒక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసి ఫుడ్ బాగుంది అని మీ ఫ్రెండ్కి చెప్పారు. అప్పుడు మీ ఫ్రెండ్ కూడా అదే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తాడు. అది రికమెండేషన్ కాదా? జొమాటో, అమెజాన్, మీషో ఈ యాప్స్ అన్ని రెఫరెన్స్ మీద బతకట్లేదా? కానీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కన్సిస్టెంట్గా పనిచేస్తారు, మనం ఎమోషనల్గా చేస్తాం. నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో మనం ఏం చేస్తాం? ఫస్ట్ డే రిలేటివ్స్ లిస్ట్, ఫ్రెండ్స్ లిస్ట్, స్కూల్ ఫ్రెండ్స్, కాలనీ ఫ్రెండ్స్ అందరికీ ఒకరోజు మెసేజ్ చేస్తాం. ఒక్క ఆపర్చునిటీ ఉంది, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ, ఒక్కసారి వినండి అని. ఒక్కరు ఎస్ అంటే ఫుల్ కాన్ఫిడెన్స్, ఒక్కరు నో అంటే డిమోటివేషన్. ఆఫీస్లో బాస్ డైలీ వర్క్ ఇస్తే ఈరోజు మూడ్ లేదని చెప్పి వర్క్ ఆపేస్తామా? శాలరీ కోసం డైలీ వెళ్తున్నాం కదా. కానీ ఇక్కడ రిజల్ట్ ఇమ్మీడియట్గా రాకపోతే ఇది మన వల్ల కాదురా అని కంక్లూజన్కి వచ్చేస్తారు. ఇంకొక రియల్ ఎగ్జాంపుల్ చెప్తే, మీ కాలేజీలో ఒక ట్యూషన్ టీచర్ ఉన్నాడు అనుకోండి. ఫస్ట్ మంత్లో 2 స్టూడెంట్స్ వచ్చారు, నెక్స్ట్ మంత్లో ఎవరు రాలేదు. అయితే ట్యూషన్ క్లోజ్ చేస్తాడా? లేదు కదా. డైలీ సేమ్ టైం, సేమ్ డెడికేషన్, సేమ్ బిలీఫ్తో పనిచేస్తారు. స్లోగా స్టూడెంట్స్ పెరుగుతారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఏం చేస్తాం? నా ఫ్రెండ్ జాయిన్ అవ్వలేదు, నా కజిన్ ఇగ్నోర్ చేస్తున్నాడు, పీపుల్ నెగిటివ్గా ఉన్నారని బిజినెస్ని తప్పుపడతాం. దీనిలో ట్రూత్ ఏంటంటే 90% పీపుల్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ కన్సిస్టెన్సీ లేకపోవటమే. బిజినెస్ని సైడ్ ఇన్కమ్ అని అంటారు, కానీ టైంపాస్ లాగా ట్రీట్ చేస్తారు. మూడు ఉంటే వర్క్ చేస్తారు, మూడు లేకపోతే సైలెంట్గా ఉండిపోతారు. ఇంకొక బిగ్ రీజన్ ఏంటంటే నేర్చుకోవడానికి పేషెన్స్ ఉండదు. డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ కావాలి, ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలంటే టైం పడుతుంది. కానీ ఇక్కడ 10 daysలోనే లీడర్ అవ్వాలన్న ఎక్స్పెక్టేషన్. ఇది జరగకపోతే ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు అర్థమైందా? ప్రాబ్లం నెట్వర్క్ మార్కెటింగ్ కాదని, ప్రాబ్లం ఓవర్ నైట్ సక్సెస్ మైండ్ సెట్ అని. ఈ వీడియోలో సక్సెస్ అంటే డైలీ స్మాల్ యాక్షన్స్, డైలీ ఒక కాల్, ఒక్క మెసేజ్, ఒక్క ఫాలోఅప్, ఇంకా ఒక్క వీడియో చూడటం, ఒక స్కిల్ నేర్చుకోవటం. అన్ని డేస్ సెలబ్రేషన్స్ కాదు, కొన్ని డేస్ బోరింగ్గా కూడా ఉంటాయి. కానీ బోరింగ్ డేస్ని ఇగ్నోర్ చేస్తే బ్రేక్ త్రూ డేస్ ఎప్పటికి రావు. మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నాను కాదు, రియాలిటీ చెప్తున్నా. ఈ బిజినెస్ సీరియస్గా చేసిన వాళ్ళు, ఇయర్స్ తర్వాత రిజల్ట్స్ చూసిన వాళ్ళకి ఒకటే కామన్ పాయింట్: వాళ్ళు ఎప్పుడూ ఎక్కడ ఆగలేదు. మీ స్పీడ్ స్లో అయినా పర్వాలేదు, కానీ ఆగిపోవద్దు. మీ గ్రోత్ స్లో అయినా పర్వాలేదు, కానీ డౌట్లో పడద్దు. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఇలాంటి రియల్ ప్రాక్టికల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సీరియస్గా నేర్చుకోవాలనుకునే వాళ్ళు, గ్రోత్ కోసం రెడీగా ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న ఫామ్ని ఫిల్ చేసి కనెక్ట్ అవ్వండి.
ఫోర్స్ లేదు, హైప్ లేదు, క్లారిటీ ఉంటే చాలు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 90% పీపుల్ ఫెయిల్ అవుతారు, ఎందుకంటే 90% మధ్యలోనే ఆగిపోతారు. మీరు ఆ 10%లో ఉండాలి అంటే జస్ట్ వన్ డెసిషన్: డోంట్ క్విట్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ జర్నీ స్లో అయినా మీ డైరెక్షన్ రైట్ అయితే మీ డెస్టినేషన్ తప్పకుండా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండండి.